శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన రాహువు, ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలోనే ఈ రాహువు యొక్క సంచారం జరుగుతున్నది. కుంభరాశిలో 1.5 సంవత్సరం పాటు ఉంటాడు. ఈ 1.5 సంవత్సరం పాటు కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారు, 18 నెలల పాటు రాహువు యొక్క ప్రభావం కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేద్దాం. ఇక్కడ కన్యారాశి వారిని కనుక పరిశీలిస్తే కన్యారాశి వారికి రాహువు పాపస్థానంలోకి వెళ్తున్నాడు. పాపస్థానంలో సంచరించేటటువంటి పాపగ్రహము సహజంగా శుభ ఫలితాలు ఇస్తుంది. 6వ స్థానము పాపస్థానము, రాహువు పాపగ్రహము. ఒక పాపగ్రహము మరొక పాపస్థానంలో సంచరించేటప్పుడు సహజంగా శుభ ఫలితాలు ఇస్తుంది. అంటే కన్యారాశి వారికి రాహువు వలన శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పాలి. దాంతోపాటు మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే, అసలు 6వ స్థానం అనేది మనకు దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే రోగాలకు, చేసేటటువంటి పనుల్లో విఘ్నాలకు, యుద్ధాలకు, అంటే రకరకాలైన సమస్యలకు, శత్రువులకు, వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. 6వ స్థానంలో జనరల్గా 6వ స్థానం అనేది కఫగ్రంథులకు, క్రూరమైనటువంటి పనులు చేయడానికి మొదలైన వాటన్నిటికీ కూడా సంబంధించిన స్థానం. నేత్ర సంబంధమైనటువంటి రోగాలకు సంబంధించినటువంటి స్థానం కూడా. ఈ 6వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే శత్రువులపై విజయం సాధిస్తూ ఉంటారు, అనేక రకాలైన విషయాల్లో సంతోషాన్ని పొందుతూ ఉంటారు, శారీరకమైనటువంటి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది, ద్రవ్య లాభం పెరుగుతుంది, గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో రుణాలు మొత్తం కూడా తీర్చేస్తూ ఉంటారు, భూగృహ సంబంధమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి, సంతోషం కలుగుతూ ఉంటుంది. అన్నింటికంటే ప్రధానంగా ధైర్యంతో, యుక్తితోటి ముందుకు వెళ్ళగలుగుతారు. యుక్తి అంటే తెలివితేటలు, అంటే చేసేటటువంటి పనులలో శారీరక బలం కన్నా కూడా బుద్ధి బలం చాలా గొప్పది అన్నటువంటి విషయాన్ని కన్యారాశి వారు తెలుసుకుంటారు. తద్వారా గొప్ప బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కూడా ఇక్కడ పొందుతారు. అంటే శత్రువుల మీద కూడా పైచేయి సాధించడం కానీ, గోలాభం కానీ, భూలాభం కానీ, ధనలాభం కానీ, గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. జనరల్గా రాహువు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు సుఖజీవనం పొందుతాడు. అంటే సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతాడు. పరోపకార బుద్ధిని కలిగి ఉంటాడు. తాను తినటం మాత్రమే కాదు, తనతో పాటు 10 మందిని బతికించాలనేటటువంటి కోరిక కూడా బలంగా కలుగుతుంది.